మొన్న ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చేది కదా. అయితే కొందరు వీడియోలు పెడుతున్నారు. ఆ వీడియో కింద కొందరు కామెంట్లు, అదే ప్లేన్ లో నేను అయిపోతుండే, ఆ ₹1,00,00,000 వస్తే ఆ ₹1,00,00,000తో నా ఫ్యామిలీ అన్న హ్యాపీగా ఉంటుండే, నేను లేకున్నా. ఓకే, ఫ్యామిలీ బాగుండని ఆలోచించడం తప్పేం కాదు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్బాయి హైదరాబాద్ లో చదువుతున్నాడు. ఆ అబ్బాయి సొంతూరు జగిత్యాల. మనోడు బెట్టింగ్ ఆడి ఆడి అప్పులు చేసిండు. ఆ మ్యాటర్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్పిండు, సరే బెటా చూసుకుందాం, నేను కట్టుకుంటది, నువ్వైతే చదువుకు, ధైర్యం ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకని చెప్పి వాళ్ళ నాన్న ధైర్యం ఇచ్చింది. మనోడు ఇంకా బెట్టింగ్ ఆవిడ ఆపలే అనుకుంటే అప్పులో టార్చర్ చేసినట్టు సూసైడ్ చేసుకుని వారం తిరగలే వాళ్ళ నాన్న కూడా సూసైడ్ చేసుకుని. మామ, పేరెంట్స్ ముంగట మనం చనిపోవడం అంటే వాళ్ళకి శాపంతో సమానం మామ. బాగా సంతోషంగా ఎట్లుంటారు మామ. నువ్వేం పని చేయకుండా, నువ్వు సెటిల్ కాకుండా, వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు ఏదో ఒకటి చేసి మనల్ని చూసుకుంటారు. మనమే మీదికేని వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తున్నాము. బెట్టింగ్ అని, లవ్ అని చచ్చిపోతున్నాము, తాగుడికి తందానాలకి అప్పులు చేసి చచ్చిపోతున్నాము, చిల్లర దోస్తుల సోపతి బట్టి ఎవరినో కొట్టేసి చంపేసి వచ్చి తోపు గ్యాంగ్ అనుకుంటా అట్లా లంక పని చేస్తాం. వాళ్ళకి ప్రశాంతత లేకుండా మనం చేస్తున్నాము. మనం చచ్చిపోతే మన పైసలతోటి వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఉన్నప్పుడు వాళ్ళకి ప్రశాంతత ఇయ్యండి సార్, అంతే.